హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్యాండ్స్ బద్దలు కానీ ఎన్నో డౌట్స్. ఇంకా రెండవ స్థానంలో మెగా ఉంది. ఇది హైదరాబాద్కు చెందిన ఈ కంపెనీ బీఆర్ఎస్ పార్టీకు మహారాజ పోషకరాలు. అంతేకాకుండా గత 5 ఏళ్ల కాలంలో వైసీపీకి కూడా పెద్ద మొత్తంలోనే మూట కట్టింది. అంతేకాకుండా ఏమైనా అనుకుంటారని బీజేపీకి కూడా అంత కొంత విరాళాలను అయితే అందించింది. ఇంకా ఇదంతా పక్కన పెడితే మనకి యశోద హాస్పిటల్ నుంచి కూడా బీజేపీకి కొంత మొత్తాన వీళ్ళు డొనేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఐటీ దాడుల తర్వాత బయటికి వచ్చాయి అని చెప్పేసి సోషల్ మీడియా విశ్లేషణ ద్వారా బయటికి వచ్చాయి. అంతేకాక ఎలక్ట్రల్ బ్యాన్స్ ద్వారా ఎవరెవరు ఎంత షేర్స్ తీసుకున్నారు అనే విషయం కూడా బయటికి వచ్చింది. అయితే ఆ షేర్స్ కొన్న వారిలో ఎవరు ఏ పార్టీకి చెందిన వారు అనేది స్పష్టత లేదు. కానీ సగానికి పైగా బీజేపీకి చెందిన వారు అని చెప్పేసి స్పష్టత అయితే ఉంది. రాజకీయాల్లో విరాళాలు ఒక ఎలక్ట్రాన్ బ్యాండ్ ద్వారానే కాకుండా ఇక్కడ గ్రడెంట్ అనే ఒక సంస్థ ద్వారా ఫండ్స్ అనేవి చెందుతున్నాయి. ఈ కంపెనీ ఏకంగా బీజేపీ కోసం ఏర్పడినట్లుగా 90% ఇక్కడ విరాళాలు అయితే అందిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఆ ట్విస్ట్ ఏంటి అంటే టాప్ మోస్ట్ డోనర్స్ అయిన రిలయన్స్ కానీ ఆదానీ కానీ ఇక్కడ డైరెక్ట్గా డొనేషన్స్ అయితే ఇవ్వడం లేదు. వీరు డైరెక్ట్గా వారి ఖాతాల్లో చూపించగలగచ్చు అనే భావిస్తున్నారు. ఎలక్ట్రాన్స్ బ్యాన్ అనే సంస్థ గురించి ఉన్న వివరాలు అన్నీ కూడా బయటికి వచ్చాయి. అయితే దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనేది పక్కన పెడితే వీరు తప్పు చేశారని భావిస్తే తప్పు ఒప్పుల సంగతి పక్కన పెట్టేసి వీరు పార్లమెంట్ పాస్ చట్టం ద్వారా ప్రణాళికల ద్వారా విరాళాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక వీళ్ళు చేసేది తప్పులని ప్రజలు భావిస్తే ప్రజలే శిక్షించాల్సి ఉంటుంది.